అమ్మా నాన్న అనాథాశ్రమం 2 తెలుగు రాష్ట్రాల్లోని అభాగ్యులకు పునర్జన్మనివ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ఎందరో అనాథులకు కొత్త జీవితాన్ని ఇచ్చి సొంతవారి చెంతకు చేర్చుతుంది. అలా మహారాష్ట్ర గోండియా జిల్లా సక్రిటోలా గ్రామానికి చెందిన జాదూలాల్ మచ్చిర్కే అనే అభాగ్యుడు అమ్మా నాన్న అనాథాశ్రమం చొరవతో కుటుంబీకుల చెంతకు చేరుకున్నాడు. పూర్తి వివరాలలోకి వెళితే 8 రోజుల క్రితం హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఆదరణ లభించక మానసిక స్థితి సరిగా లేని 5 అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆ 5 తీవ్రమైన కాలినొప్పితో వీల్చైర్పై కూర్చున్న ఈ అభాగ్యుడే దిలీప్ మచ్చిర్కే. ఆశ్రమానికి వచ్చినప్పుడు కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న దిలీప్ మచ్చిర్కేకు అమ్మా నాన్న అనాథాశ్రమం అందించిన వైద్యంతో కొన్ని రోజులకు కాలినొప్పి తగ్గడమే కాకుండా మానసిక స్థితి మెరుగుపడి తన పేరు, తండ్రి ఫోన్ నెంబర్ చెప్పాడు. ఆశ్రమ ఫౌండర్ శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించడంతో తండ్రి జాదూలాల్ మచ్చిర్కే కుటుంబ సభ్యులతో కలిసి సెప్టెంబర్ 28న మహారాష్ట్ర నుండి రక్షణాలయానికి వచ్చారు. ఆశ్రమానికి రాకముందే గత 6 ఏళ్ల నుండి ఇంటికి దూరమైన దిలీప్ కోసం వచ్చిన తండ్రి మంచి చెడు మాట్లాడారు. ఈ సందర్భంగా దిలీప్ తండ్రి జాదూలాల్ మచ్చిర్కే మాట్లాడుతూ, మా అబ్బాయి 6 సంవత్సరాలుగా కనపడట్లేదని ఆశ్రమం వాళ్లు ఫోన్ చేసి చెప్పగానే మహారాష్ట్ర నుండి ఇక్కడకు వచ్చి తీసుకువెళుతున్నామని చెప్పారు. मेरा नाम झाड़ूलाल मच्छिरके, मैं महाराष्ट्र से आया हूँ। 6-7 साल से घूम गया था, उसको पता नहीं था मेरे को कहाँ है कहाँ नहीं। फिर इनने फ़ोन किए, यहाँ से मैडम ने आश्रम से फ़ोन किए, तो फ़ोन करने के बाद में इनने पता चला, तो फिर आया इधर ले जाने, लेके जा रहा हूँ। ఆశ్రమ సిబ్బంది దిలీప్ను తీసుకువెళుతున్నట్లుగా హామీ పత్రంపై సంతకం చేయించుకుని దిలీప్ను తీసుకుని ఇంటికి వెళ్లారు. ఇలా మానసిక వైకల్యం కారణంగానూ కుటుంబ పరిస్థితుల కారణంగానూ వీధుల పాలైన అభాగ్యులను గుర్తించి వారి సొంత వారి చెంతకు చేర్చుతూ ఎన్నో వందల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులు కూడా వారి సొంత వారి చెంతకు చేరుకోవాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాం.